అది బ్రహ్మోపాసన, అది విగ్రహం ఉంది. దానికి ఒక ప్రత్యేకమైన రూపమైన కాళ్ళు చేతులు లేవు. విష్ణుమూర్తి కాళ్ళు చేతులు ఉన్న విగ్రహానికి, వెంకటేశ్వర స్వామికి ఉన్నాయి, కృష్ణుడికి ఉన్నాయి, రాముడికి ఉన్నాయి. సరే శివుడికి లేవు, లింగాకారం. కానీ మనకి ఈ మధ్య ఆలయాల్లో కాస్త అర్చకులు ఆర్టిస్టులు అవుతున్నారు. శివుడికి కూడా మీసాలు గడ్డాలన్నీ పెడుతున్నారు. నమశివాయ. మన ప్రత్యేకత అక్కడ చూపించడం, పెట్టకూడదు. శివలింగాన్ని శివలింగంలాగే ఉండనియ్యాలి. అలా ఉండదలుచుకున్నాడు ఆయన. మీరెందుకు మీసాలు గడ్డాలు దిద్దడం పని లేక, దాని మీద పెద్ద కవచం ఒకటి పెట్టడం, అక్కడి నుంచి మీసాలు నోరు ఎందుకు వచ్చిన గొడవ. మన మనస్సు ఎలా ఉంటుందంటే మనకి మళ్ళీ ఆయన జడగొట్టేస్తే తప్ప మనకు ఆనందం లేదు. ఆయనలా మనం ఎలాగో అవ్వలేము. కాబట్టి మన మళ్ళీ ఆయన జడగొట్టేస్తే వదిలిపోతుంది, ఓ పని అయిపోతుంది. అబ్బాయి లేకపోతే ఎలాగని చెప్పి నోరు దిద్దడం, ఎందుకు దిద్దడం పని లేక అని. లింగాకారంతో ఆయన ఉంటే హాయిగా ఎక్కడ. మీకు కాళ్ళు చేతులు కావాలంటే కృష్ణుడు ఉన్నాడుగా, రాముడు ఉన్నాడుగా, చేసుకోండి, ఎవరు వద్దన్నారు. ఏ దేవుడు ఏ ఆకారంలో ఉన్నాడో ఆ ఆకారంలోనే ఆయన ఉండనియ్యాలి, అలాగే అర్చన చేయాలి. అయ్యప్ప స్వామి ఇలా కూర్చుని ఉంటాడు, బ్రహ్మచారి ఆయన అలాగే ఉంటాడు.